భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పై వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సమయంలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అమిత్ షా ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఆయనతో పాటు మోడీ పైన కూడా తనదైన స్టైల్లో ప్రశ్నల వర్షం, విమర్శల బాణాలు కురిపించారు. ఈ సందర్భంగా నాయకత్వం అంటే క్రెడిట్ తీసుకోవడమే కాదని బాధ్యత కూడా తీసుకోవడం అంటూ చురకలేశారు. శత్రువులు ఎక్కడికి వెళ్లలేని సమయంలో యుద్ధాన్ని ఎందుకు ఆపారో అమిత్ షా సమాధానం చెప్పలేదని, సడన్ గా యుద్ధాన్ని ఆపడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారని ప్రియాంక అన్నారు. దీనికి బదులిస్తూ పాకిస్తాన్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేశామని ప్రధాని మోడీ తెలిపారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులు చేసినా, పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా ధీటుగా బదులిస్తామని, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధాని మోడీ హెచ్చరించారు.